2 నెలలు తిరగకముందే. ఇది మంచిదో కాదో భవిష్యత్ తేల్చుద్ది. కానీ ఎంతమంది ఉద్యోగులు తీసేసినట్టు అవుదా రేపొద్దున్న? మేము ఇన్ని ప్రభుత్వాలు ఉద్యోగం ఇచ్చామని చెప్పి గత ప్రభుత్వం చెప్పుకుంది. ఎంతమంది ఉద్యోగులను తొలగించామని అపవాదాలు మూట కట్టుకోవాలి. మీరు అక్కడ దాకా వెళ్తున్నారు. ఇంకా అదే కాదు, గ్రౌండ్ లెవెల్లో వెల్ఫేర్ అసిస్టెంట్లని మన ఇవి ఉంటాయి కదా, డిజిటల్ అసిస్టెంట్, దాన్ని ఏమంటారు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, వీళ్ళ మీద ప్రెషర్లు పెట్టడం, రైలు దాని పేరేంటి, డిపోలని లాక్కోడాలు బోలెడు జరుగుతున్నాయి ప్రస్తుతం. రకంగా చెప్పాలంటే ఒక రాజుల కాలంలో రాజులు గనక ఓడిపోయినప్పుడు కొత్తగా గెలిచిన రాజు వచ్చి మిగతా వాళ్ళందరినీ బానిసలుగా మార్చుకుంటాడు. ప్రస్తుతం అట్లాంటి బానిసత్వ రాజ్యం కోసం ప్రయత్నం జరుగుతుంది మన రాష్ట్రంలో. ప్రజాస్వామ్యబద్ధ బానిసత్వం. ఒక రేషన్ డీలరు తన రేషన్ షాప్ ని వదులుకోవాలి, లేదా దాంట్లో సగం రేషన్ షాప్ ఇంకోటికి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆ మధ్యన నాదెళ్ల మనోహర్ వచ్చారు, పంచదార తక్కువ ప్యాకెట్లు దొరుకుతుంది, మొత్తం సీజ్ చేయమన్నారు. శభాష్ అనుకున్నా. కిలో అంటే 940 గ్రాములు వేస్తున్నారు ఇది అన్నటువంటి. యాక్చువల్ గా మీరు ఇప్పుడు వీటికి వెళ్ళండి, రిలయన్స్ వాటి, మీరు కేజీ అంటే కేజీ రావు, అవి 940 గ్రాములే ఉంటాయి. ప్యాకెట్ మీదనే 940 అని రాస్తారు, చిన్నదిగా రాస్తారు. మీరు అడిగినప్పుడు ప్యాకెట్ అంటే కేజీ ప్యాకెట్ ఇది, 1/2 కేజీ ప్యాకెట్ ఇది అని చెప్తారు. ఎందుకు అంటే ఒరిజినల్ గా ఆ ఫిక్స్డ్ రౌండ్ ఫిగర్ ఏదైతే ఉందో దానికి ట్యాక్స్ ఉంటది. ట్యాక్స్ తప్పించుకోవడానికి జరుగుతుంది, తగ్గిస్తారు. ఇక్కడ అదే చేశారు, దానికి అనుగుణంగా ఇక్కడ యాక్షన్ అని చెప్పారు. ఇప్పుడు ఏం చేశారు, తర్వాత రిలీజ్ చేసి ఈ నెల ఇచ్చేయమన్నారట. ఈ నెల 16 ఇచ్చేస్తారు. మరి మొన్నటిదాకా డీలర్ చేసింది తప్పు, స్టాక్ పాయింట్ ఒకటి తప్పు, ఇప్పుడు మళ్ళీ అదే ఇస్తున్నారు. పోనీ ఏమి 50 గ్రాములు వేసి ఇవ్వమంటలా, అయ్యే రిలీజ్ చేయమన్నారట. అంటే మన పేపర్లోనేమో ఘనమైన యాక్షన్ తీసుకున్నట్టు, ఇప్పుడు ఏమీ లేదు. ఏమనాలి దీన్ని? ఈ వ్యవస్థల కోతలు వీటి మీద పోరాటం చేయడంలో ప్రతిపక్షం ఇంకా యాక్షన్ లోకి దిగలేదా, రంగంలోకి దిగలేదా? హనీమూన్ పీరియడ్ లాగా వెయిట్ చేస్తుందా? అట్లా చేయడానికి కూడా ఏం లేదు. 4 రోజులు పోతే జనం అంతటి జనం తెలుసుకోవాల్సిందే తప్పించి ప్రతిపక్షం చేయడానికి ఏం లేదు. ఇట్లలో అంటే వాలంటీర్ల తరపున